పరిశుద్ధ గ్రంథంలోంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం మనం ధ్యానిస్తున్న అంశాన్ని కొనసాగిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13, 14. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. చాలు. ప్రార్థన. పరిశుద్ధుడా, పరలోకమందున తండ్రి, ఉదయకాలం యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా నీ సన్నిధికి వస్తున్నాం. నిదాసులమైన మేమందరం ఏకీపించి ప్రార్థన చేస్తున్నాం. చదవబడిన లేఖనంలోంచి మందరితో మాట్లాడండి. మాకు వినుబుద్ధిని గ్రహించే ఉదయాన్ని దయచేయండి. గ్రహించిన ఉపదేశాన్ని పాటించే మంచి మనసు మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం కలిసి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13, 14. అందరం కలిసి చదువుదాం. చాలండి. ఈ రోజున మరొక అంశాన్ని ధ్యానం చేద్దాం. అదేంటంటే బలవంతులై ఉండండి. క్రైస్తవులకు బలం ఎట్లా వస్తుందనేది మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ బలాన్ని ఎక్కడ ఉపయోగించాలనేదే ప్రశ్న. ఎందుకు బలం, ఎక్కడ ఉపయోగించాలి బలం? ఈ మాటలు ఇవన్నీ చదువుకున్నప్పుడల్లా మీరు 1వ అధ్యాయానికి పోండి, ఖచ్చితంగా పోవాలి. ఎందుకంటే సమస్త జ్ఞానమందు సమస్త ఉపదేశమందు ఐశ్వర్యవంతులై ఉన్నారు, ఏ కృపావరములో కూడా లోపం లేని వారై రాకడ కొరకు ఎదురు చూస్తున్న సంఘం ఇది. అసలు వీళ్ళకి చెప్పాల్సింది ఏమైనా ఉందంటవా? ఉందా? అసలు చూస్తే మనం ఏం లెక్కేసుకుంటాం, మన గురించి మనకు చెప్పాలి, మనకి ఏది పూర్తిగా లేదు కాబట్టి చెప్పచ్చు. వాళ్ళకేమో సమస్త జ్ఞానం, సమస్త ఉపదేశం, అలాగనే ఏ కృపావరంలో కూడా వాళ్ళకి ఏ లోపము లేదు. మళ్ళీ వాళ్ళు రాకడకి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు. ఈ సంఘంలో కూడా, అయ్యా మీరు సంఘాలను తక్కువ చేయకండి, ఈ సంఘంలో కూడా ఒకడు తాగుబోతాడు ఉన్నాడు, ఒకడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఉన్నాడు, ఒకడికి ఏమీ లేవు కానీ అలాంటి దొంగలతో కలిసి భోజనం చేస్తుంటాడు. అది సిగ్గు, శరం, రోషం అనేదే లేదు. కొంతమంది భాషలు విపరీతంగా మాట్లాడుతున్నారంట, వాడికి ఇంత ప్రేమ కూడా లేదు. ఇవన్నీ ఏ సంఘంలో ఉన్నాయి? సమస్త జ్ఞానము సమస్త ఉపదేశమందు ఐశ్వర్యవంతులైనటువంటి వారు. ఏ కృపావరంలో కూడా వాళ్ళకి అంటే ఎంత పర్ఫెక్ట్ ఉన్నాడికైనా ఇంత లోపాలు వస్తూనే ఉంటాయి. రెండవది ఎట్లా వస్తాయంటే మనకు తెలిసి కొన్ని తెలియక కొన్ని వస్తూ ఉంటాయి. దయ్యం ఎవరిని ఎట్లా శోధిస్తుంది అన్న విషయం మనకి బాగా అవగాహన ఉంటే మనం మెలకువగుండి ప్రార్థన చేయగలుగుతాం. ప్రభు చెప్పిందే అది, మెలకువగుండి. అసలు ఇక్కడ మనం పడతామని మనకి తెలియదుగా, మనకే ఓవర్ కాన్ఫిడెన్స్, అందుకనే పడుతున్నాం. ఏం కాదులే అనుకున్న చోర పడిపోతున్నాం. బలము క్రైస్తవులకు ఎందుకు అంటే యాత్ర చేయడానికి ప్రతివాడికి బలం అవసరం. అసలు మన యాత్ర కానానికని మనం తినే తిండి కానీ మనం చేసే పనులు కానీ ఇవన్నీ కూడా గోలు భూమి మీద సంపాదించుకోవడానికో భూమి మీద సాధించడానికి కాదు. యాత్ర ముగించి వాగ్దాన భూమిలో మనం చేరడానికే మనిషి అన్నవాడికి బలం అవసరం. ఆ బలమైన ఆహారం తక్కువైపోతున్నప్పుడు కూడా దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించి వారికి శక్తినిచ్చి యాత్రను కొనసాగింపజేసేలాగా చేశాడు. ఎలా బలం వస్తుంది అంటే కొన్ని విషయాలు ఉన్నాయి బైబిల్లోంచి. 2-3 చెప్పిన తర్వాత అసలు బలం ఎందుకు వాడాలనేది చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, అయ్యా బలం ఎట్టొస్తుందట? తింటే రాదు, పైనుంచి వస్తే రాదు, నువ్వేమన్నా ప్రాక్టీస్ చేస్తే అవన్నీ సెకండరీ. ఫస్ట్ కృపచేతనే
బలవంతులం కావాలి. కృపలేందే మనం ఉండలేం. బైబిల్ని ధ్యానం చేసేవాళ్ళు ఎట్లుండాలంటే, మీకు ఒక పెద్ద ఆయన ఒక మాట అన్నాడు. ఏం తెలుసా? కన్ఫ్యూషియస్ అని ఒకడు ఉంటాడు కదా, తెలుసా? చైనా వాడు ఫిలాసఫర్. చదివిన తర్వాత ఆలోచించకపోతే చదివి వేస్ట్ అట. నువ్వు చదువుతున్న దాని గురించి కొంచెమన్నా ఆలోచించకపోతే అసలు చదివి వేస్ట్. ఎందుకు చదివినట్టు? తంతుకు చదివినట్టు. ఆలోచించిన దాని మీద స్టడీ చేయకపోవటం ఇంకా ప్రమాదకరం. చదివిన దాన్ని ఏం చేయాలి నాన్న? ఏంది ఇది ఇట్లా చెప్పాడు అని ఒకసారి ఆలోచించి, ఏమై ఉంటుందా అని చెప్పి నువ్వు దాని గురించిన స్టడీ చేయాలి. ఇది చేయకపోతే ఏం సుఖం? అందుకని బైబిల్ ఎంతమంది చదువుతున్నా ఇది నాకెట్లా అన్వయించుకోవాలన్న బుద్ధి లేనివాడు బోళ్ళంతమంది ఉన్నారు. ఎన్నిసార్లు చదివాను. రెండోది, దీంట్లో నుంచి ధ్యానం చేస్తే మనము క్రొవ్వు మెదడు దొరికినట్లుంటుంది. ధ్యానించువాడు ధన్యుడనుంది, తన కాలమందు ఫలమిచ్చు చెట్టులా కూడా ఉంటారు. ఎవరు స్టడీ చేస్తున్నారంటే చదివేవాడు ఆలోచన చేయాలి, ఆలోచన చేసిన వాడు స్టడీ చేయాలి. బలవంతులు కండి అనగానే ఏం బలం, నేను బక్కపీనలాగా ఉన్నా, నాకేం బలం వస్తుంది, నేను దీనికి పనికి వస్తా అని ఆలోచన మొదలుపెట్టి ఏం బలం అయ్యా, ఎట్లాంటి బలము, ఏ బలం దేనికి పనికి వస్తుంది అనేది మనది. శారీరక బలం ఉంటుంది, బుద్ధి బలం ఉంటుంది. ఈ రెండే కాదు సార్. బుద్ధి బలం ఉన్నాడు ఏంటి, ఒక డైలాగ్తో ఆయన చంపేయచ్చు, వాడిని దారి తప్పించవచ్చు బుద్ధి ఉంటే. శరీర బలం ఉంటే కొట్టి చంపవచ్చు. శరీర బలం, బుద్ధి బలం, ఆత్మబలం ఉండాలి. 3 బలాలు అవసరం. కృపచేత నీవు బలవంతుడు కమ్ము అని చెప్తున్నాడు దేవుడు. ఆ తర్వాత ఎక్కడుందంటే ఇంకొక మాట చూడండి. దినవృత్తాంతాల గ్రంథము 1 గ్రంథం 16-11లో ఏముంది తెలుసా? యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించండి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. దినవృత్తాంతాల 1 గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, యెహోవాను ఆశ్రయించండి, ఆయన బలమును ఆశ్రయించండి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. అంటే నీకున్న బలము నీకు పనికొత్తదని నీకు అనిపిస్తుంది, కానీ అది దేనికి పనికిరాదు. దేవుణ్ణి ఆశ్రయిస్తే వచ్చినటువంటి బలమే అది మనకు పనికొచ్చేది. మొదటిగా ఎట్లా వస్తుందంటే, కృపలో మనం ఉండాల. నోవహు కూడా కృపనొందినవాడే, మరియమ్మ కృపనొందింది. పౌలు గారు కృపను నిరర్ధకం చేయలేదని చెప్పినాడు. సో కృప పొందాలంటే ఆయన లోకమంతా చెడిపోయినా తాను చెడిపోకుండా ఉన్నాడు, అప్పుడు కృప పొందాడు. మరియమ్మ కృప పొందింది అంటే ఎంత రిజెక్షన్ వచ్చినా రెడీగా ఉంది కనుక దేవుడు ఆమె కృపనిచ్చాడు. సర్వలోకనాథుని రక్షణ లోకానికి వస్తుందంటే మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏమొచ్చినా దానికి సిద్ధంగా ఉంది కనుక, అమ్మా కృప పొందేవు, నీకు శుభవార్త. లోకానికి శుభవార్త, ఆమెకు కాదు అది. కానీ ఆమె లోకానికి కళ్యాణం అంటే నాకే శుభం అనుకుంది, నా ద్వారా ఇంత విమోచన వస్తుందని. కొంతమంది మన ద్వారా ఎంతమంది దీవించబడారు చూడరు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి రిస్కే చూస్తాడు. మరియమ్మకి రిస్క్ లేకపోతే మనకు విమోచన వచ్చేదా? మరి మనకు రిస్క్ లేకపోతే ఇంకోటి ఎట్లా బాగుపడతాడు? కనుక మొదటిగా బలం పొందుకునేది కృప ద్వారా. కృప ఎక్కడ ఉంటుంది? ఆయన ద్వారానే బలం పొందుకోవాలి. బలము ధరింపజేసేవాడు ఆయనే, ఆయన మార్గంలో నడిపించేవాడు కూడా ఆయనే. ఒక బలం ఉందట, ఆ బలం మనకి మంచిది కాదని బైబిల్ చెప్తుంది. మీరు బైబిల్ ఇశ్రాయేల్ యాత్ర చూస్తే ఒకటి ఉంది అక్కడ. అందులో తెలుసా, మీరు ఇశ్రాయేల్ యాత్రలన్నీ మళ్ళీ తిరిగేసి రాశారు. ప్రవక్తల గురించి చెప్తున్నారు, పితరుల గురించి చెప్తున్నప్పుడు రాస్తారు. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడన్న. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 3వ వచనం. ఫరో వలన
కలుగు బలము మీకు అవమానకరమగును. ఆ, ఐగుప్తు నీడను శరణుజొచ్చుట వలన సిగ్గు కలుగును. అంటే ఏంది? బలము నాదని దేవుడు చెప్పాడు అని ఉంటాడు. యెహోవాను ఆశ్రయించడం వల్ల బలం వస్తుందని, కృప ద్వారా బలవంతులం గమ్మని. బలం ఇంకో కాడి నుంచి కూడా వస్తుంది. ఏడ నుంచి వస్తుంది? ఫరో వలన బలం వస్తుంది. ఐగుప్తులను శరణు చూస్తే కూడా బలం వస్తుంది. ఈ బలము ఏంటది? అది మనకు అవమానం అంటే నీకు అవమానం కాదు, ఆయనని. ఇప్పుడు మన కొడుకున్నాడు సార్, పోయి ఎట్లుంటుందంటే, పోయి డానియల్ సార్ గవర్నమెంట్ జాబు, ₹1,00,000 జీతం, ఇవన్నీ పోయి ఆడెవడో అంకుల్ ఒక ₹10 ఇవ్వ చాక్లెట్ కొనుక్కుంటా అంటే ఎంత గలీజ్గా అనిపిస్తే తల తీసినట్టు ఉంటుంది. ఈడేందే నా పరువు తీస్తుండు కొడుకుని. సహాయం అవసరమైతే సర్వశక్తిని బిడ్డలమై ఉండి రక్షించబడిన వాళ్ళమై ఉండి ఐగుప్తుల వల్ల కానీ ఫరో వలన కానీ మన సహాయం పొందితే అది మనకి అవమానం కాదు, అందరికంటే ముఖ్యం దేవునికి. అది దేవునికి అవమానకరమైన పనులు మనం చేయకూడదు. ఇలా బలము దేవుని కృప వలన కలుగుద్ది, దేవుణ్ణి ఆశ్రయించడం కలుగుతుంది. ఇంకోటి, బలం ఎట్లా వస్తుంది అంటే, నా వల్ల నీ బలమున బలమునందు మనుష్యుడు ధన్యుడు. ఎలా బలమునందుతారు అంటే, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము. అంటే ఏంది? సన్నిధిని వెతకండి అనేది ఎందుకు? సన్నిధిలో ఉంటే ఆడికి బలం గ్యారంటీగా వస్తుంది. కానీ సన్నిధిలో ఉండేవాళ్ళు ఎంతమంది సార్? నేనే రాత్రి ఆలోచన చేస్తూ ఫాస్టింగ్స్ డిఫరెంట్గా చేద్దాం అని నాకు అనిపించింది. ఎన్నాళ్ళు ఇట్లా 6 నెలలు అయిపోయింది. పేమెంట్లు చేయాలి, సంఘం దీవించబడాలి, అంతా నిండాలి, మన వాళ్ళ కుటుంబాలు దీవించబడాలి, అందరూ దుష్టుని ఎదిరించే శక్తి ఉండి, ఇంకా సగం మంది ఉదయకాలం ప్రార్థన చేయరు. వీడు రాకడ దాకా ఏమవుతాడు అసలు? ఇందులో సగం మంది పొద్దున్న లేచి అసలు బైబిలే చదవరు, ఇక రాకడ దాకా ఇక్కడ అవుతారు. మీ ఇంటికే మాదిరి లేనోడు సమాజానికి క్రీస్తుని గురించి ఏం చెప్తారు? ఇంకా ఇవన్నీ ఆలోచించుకుంటా ఉంటే నాకు అనిపించింది, ఫాస్టింగ్ భోజనం మానేసేది కాదు, సెల్ఫ్ డిసిప్లిన్ కొరకు ఒక ఫాస్టింగ్ చేయాలనిపించింది నాకు. ఎందుకంటే పౌలు గారు అన్నాడు, ఏది చేయకూడదు అనుకుంటే, ఏది చేయాలనుకుంటే అది చేయలేకపోతే దీనికోసం ఫాస్టింగ్ చేయాలి. ఫుడ్ మానేసే ఫాస్టింగ్ కాదు. అసలు ఎందుకు చేయలేకపోతున్నాం? కృపచేత బలవంతులుగా అన్నాడు. దేవుని ఆశ్రయిస్తే బలం వస్తుంది అన్నాడు. ఎదురు చూస్తే బలం వస్తుందంట. ఎందుకు జయించలేకపోతున్నాం? ఎందుకు పడుతున్నాం? ఎన్నిసార్లు పడతాం, ఎన్నిసార్లు లేస్తాం? పడి లేచినోడే అన్నాడు కదా, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి నీ గురి వద్దకే పరిగెత్తి, నేను గాలికే ప్రయాసపడి. అటు ఇటుగా ఉన్నా మన ముగింపు అటు ఇటుగా ఉండకూడదు, గురి వైపే ఉండాలి. దీని కొరకు నాకు అనిపించింది. రాత్రికాలం ఆలోచన చేస్తుంటే, ఏం ఫాస్టింగ్ చేసి ఉండటమే, ఏం ఫాస్టింగ్ చేస్తున్నాం కానీ బుద్ధులు మారిన ఫాస్టింగ్ ఎందుకు? డిసిప్లిన్ అలవాటు పడిన ఫాస్టింగ్ ఎందుకు? ఈ ఫాస్టింగ్ తర్వాత ఒకటి సాధించింది, ఒక లైన్లో ఒక క్రమమైంది, ఒకటి ఏదైనా అలవాటు అయిందా? అలవాటు లేకపోతే అలవాటు కానీ కాడికి కడుపు మార్చుకునే సుఖం ఏందబ్బా ఈ ఫాస్టింగ్? ఈసారి ఒక మంచి డిసిప్లిన్తో కొరకే ప్రార్థన. ఎందుకంటే దానియేలును బహుప్రియుడు అన్నోడికి డిసిప్లిన్ ఉంది నాన్న. నో ఇంగ్లీష్, నో తెలుగు, నో క్వశ్చన్, ఓన్లీ డిసిప్లిన్. సార్ ఇంగ్లీష్ మీద ఇంగ్లీష్, ఆడు ఇంగ్లీష్ మాట్లాడతాడు, ఇంగ్లీష్ నోట్స్ రాస్తాడు, ప్రశ్నలు మటుకు తెలుగులో వేస్తాడు. ఈడొచ్చి సావు, నాకు వచ్చింది సావు. అసలు ఎంత అద్భుతంగా అనిపించిందంటే, నిజమే కదా, నేను చేయకూడదు అనుకున్న దాన్ని బంద్ చేసి చెయ్యవలసింది చేతిస్తే జీవితంలో ఎంత గొప్ప అచీవ్మెంట్ ఇది. ఫాస్టింగ్లు అవుతున్నాయి, సండేలు అవుతున్నాయి, ఫ్రైడేలు అవుతున్నాయి, అర్పణలు అవుతున్నాయి, పోతున్నాయి. క్యారెక్టర్లో చేంజ్ వస్తుందా, లైఫ్ స్టైల్లో చేంజ్ వస్తుందంటే అది ఇంత కూడా ఇంతే ఉండొచ్చు ఉంటే. కానీ ఆడెవడో ఈ మధ్య నేను ఎక్సర్సైజ్ చేయను, వాకింగ్ చేయను, కానీ రోజు చూస్తా, 10 వీడియోలైనా చూస్తా. అమ్మా మీరు కూడా అంతే, ఏది మార్చుకోరు కానీ మార్చుకోవాలనుకున్న వాక్యాలన్నీ వింటూ ఉంటారు. ఏంది మేడం నువ్వు? అవునా కాదు, ఎవరైనా అంతే. ఆడు చేయలేని అని చూసన్నా పెద్ద మనుషులు నేను చేయలేకపోయాను, నిన్ను చూసి మన వాళ్ళ చూసి ఆనందిస్తారట. అట్టనే మనం వీడియోలు చూసి ఆనందిస్తామే. నేను మాది గ్యారంటీకి చూస్తా. ఒక ఏంది తినేదాని గురించి చూస్తా, ఎక్సర్సైజ్ గురించి చూస్తా, కానీ నేను 2 చేయను.
నేను ఏది చేయను, కానీ చూస్తా. అట్టనే మనం బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, రెండు పాటించాం. అయ్యా మీ గురించి తెలియదు, నా గురించి చెప్తున్నాను. మెజారిటీ ప్రార్థనలో పొద్దున్న చేసింది సరిత, సాయంత్రం వరకు పాటించిన ఏదైనా ఉన్నాయా? ఎప్పుడో ఒకసారి కష్టాలు క్లైమాక్స్కి వచ్చినప్పుడు, కింద నుంచి మంట వచ్చినప్పుడు కానీ ఆ రోజు చేస్తాం. కానీ మిగతా రోజులు మనం ఏదో ప్రభువా అంటాం. కానీ లాస్ట్కి వచ్చేపాటికి ప్రభు ఎక్కడ ఉన్నాడని ఆయన మనల్ని ఎత్తుక్కోవాలి. వీడు పిలిచినోడు ఎక్కడ ఉన్నాడు, ఆయన వస్తాడు, మనం ఉండవాడ. ఆయన వచ్చునంతలో వెళ్ళిపోతామంట. మనం కూడా లైఫ్ అట్లనే ఉంటుంది. మనం పిలిస్తేనే వస్తాడు, తీరా మాట్లాడదాం లోపల లేచిపోతాం. ఇప్పుడు బలము ధరించుకున్న తర్వాత కృప ద్వారా బలం వస్తుంది. అమ్మా, దేవుడే మనకు బలం ధరించేస్తాడు. సన్నిధిలో బలం వస్తుంది, ఎదురు చూస్తే బలం వస్తుంది. ఈ బలము దేని కొరకు అంటే 3 రకాల గురించి నేను చెప్తాను, వినండి. మీరందరూ బైబిల్ చదువుకుంటున్నారు కాబట్టి ముఖ్యంగా అందరు పెద్దలందరూ ఏదైనా తోటలో దేవుడు ఆదామును పనిచేయమన్నాడు. మీ అందరికి తెలుసు కదా. వినాలి. నవనీత బిడ్డ వచ్చింది, నవనీతది ఫంక్షన్ పోయి ఉంటుందిలే. వినండి, ఏదైనా తోటలో దేవుడు ఆదామును పనిచేయమని చెప్పాడా? చెప్పాలి సార్, ఏందా చేయమన్నాడు చెప్పాడా? అయ్యా వినండి, ఆకలికి కడుపుకి పనిచేసేవాడిది లేబర్ బుద్ధి. అక్కడ భూమిలోంచి చెమ్మొచ్చి అన్ని పనులు వస్తున్నాయి. ఆయన భోజనం కొరకు పని చేయక్కర్లా. బైబిల్ పెట్టిన నియమము, మనిషి అన్నాక నువ్వు పని చేయాలి. అది బైబిల్ పద్ధతి. ఎట బతకాలని పని చేయకూడదు రోయ్, ఎంత ఉన్నా పని చేయాలి. సర్వ సమృద్ధిగా ఉన్నది ఏదేని తోటలో, అయినా పని చేయమని చెప్పారు. క్రైస్తవ యువకులకి తల్లిదండ్రులు బోధించాలా, కూర్చొని తిరిగితే కొండలు గడితే అనేది లోక సామెత. కొండంతున్నా నువ్వు పని చేయాల్సిందే. తరిగించడానికి పనిచేయడం కాదు, నువ్వు మనిషివా దున్నపోతువా ఖచ్చితంగా పని చేయి. ప్రభువు మనకి నేర్పించిన పద్ధతి ఏంటంటే, ఖచ్చితంగా భరత్ నీకు ఎన్ని ఆస్తులు ఉంటే మనకెందుకురా, నువ్వు పని చేసి ₹1 పని చేయకుండా అన్నం తినొద్దని బైబిల్ చెప్తుంది సార్. మీలో తినేసే వాళ్ళు ఎంతమంది పని చేస్తున్నారు? బేసిక్ క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణాలు లేనటువంటి పాస్టర్లను చూస్తుంటా. కానీ ప్రార్థన తర్వాత భోజనాలు అంటే ఆడు ప్రార్థన చేయకుండా తినేస్తాడు, డైరెక్ట్ భోజనానికే వస్తారు. ఇది ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి ఏర్పాటు చేశారు. వాడు తినటానికి వచ్చి ప్రార్థన చేసేవాడికి లేకుండా చేస్తాడు. డానియల్ సార్ దేవరకొండలో చూస్తారు కదా, కరెక్ట్గా 1 గంటకి దిగుతారు సార్. అలాంటి కంత్రిగాళ్ళందరికీ ఈ భక్తుడు అన్నం పెడుతుంటాడు ఆ పాస్టర్. నువ్వు ఫస్ట్ దేశం గురించి ప్రార్థన చేయమాక ఈ ఎదవలను నిలగొట్టన్నా. 1 గంటకు వచ్చి ఇంకా ఎదవని చేస్తావు తప్పనే, చివరికి బుద్ధి ఎప్పుడు కలుగుద్ది? మరి ఎవడు రాడుగా అన్నాడు. అయ్యా భూమి మీదే 2 ఏకీపిస్తే చాలన్నాడు. పనికిమాలిన వాళ్ళు 10 మంది ఎందుకే మనకి? సంఘం ఎంత పెద్ద అనేది కాదు, ఫెలోషిప్ ఎంత గొప్పగా ఉందనేది కాదు, ఎంతమంది సేవకులు అనేది కాదు, ఇందులో ఏకీభవించే వాళ్ళు ఎంతమంది? 2 ఏకీభవిస్తే చేస్తా అన్నారు. ఆ ఏకీభవించే వాళ్ళు ఫస్ట్ మన ఇల్లు అయి ఉండాల. మీ అత్త రావాలనుకో ప్రార్థనకి, ఐపీసీ వాళ్ళని అసలు నమ్మకూడదు. గుర్తుపెట్టుకుంటారు చిన్నడా, ఐపీసీని ఎందుకంటారంటే హెబ్రోన్ కూడా అసలు నమ్మొద్దు. ఎందుకంటే వీళ్ళిద్దరూ తామే నీతిమంతులు అనుకుంటారు. అలాంటి ఎవడు బాగు చేయలేదు. తామే నీతిమంతులు అనుకుని వీళ్ళందరూ తాత ఎవడంటే దీపెందుకు వస్తాడు, ఆడు 3వ ఆకాశం నుంచి దిగుతాడు, ఆదివారం దిగుతాడు, మళ్ళీ 3వ ఆకాశానికి ఎక్కుతారు. తామే నీతిమంతులు అనుకునే వాళ్ళ గురించి అసలు ఎవరు మార్చలేడు. వాళ్ళని మనం కరెక్షన్ చేయడం కాదు కదా, దేవుడే చేయనాడు. ఆడే నీతులు అందుకని ఎవడు చేస్తాడు? మరి పని చేసే క్రైస్తవులు సంఘాల్లో ఉన్నారా? క్రైస్తవులు దరిద్రం పట్టిందయ్యా. ఎందుకని ఆంధ్రాకి తెలుగుదేశం అంటే పేరు, భారతదేశానికి దరిద్రం ఎందుకు వచ్చింది అంటే, ఒకడు పని చేస్తే 4 తింటారు ఇంట్లో. అసలు అదేం అలవాటు? 18 ఏళ్ళు వస్తే వాడి భోజనం వాడన్నా చేయాలి. నేను అనేక చోట్ల చెప్తా, రీఛార్జ్ చేసుకోలేని ఎదవకి ఫోన్ అనవసరం, పెట్రోల్ పోసుకోలేనివాడికి బైక్ అనవసరం. 18 ఏళ్ళు వచ్చినప్పుడు వాడి భోజనం వాడు చేయనోడికి వాడి జీవితం అనవసరం. నేర్పించాలా?
పిల్లలకి ఏం నేర్పిస్తానంటే అట్లీస్ట్ నువ్వు అమ్మ నాన్న కష్టపడతాలో నువ్వు ఇల్లు ఊడ్చి తడిబట్ట పెట్టి బట్టలు ఉతికినా నీకు పని అమ్మకి ఇచ్చే 2,000 కలిసి వస్తాయి. జపాన్లో నేను ఒక ఇంటర్వ్యూ నిన్నే చూసిన. మీకు లాంగ్ లైఫ్ ఎట్లా వస్తుంది, హ్యాపీనెస్ ఎట్లా వస్తుంది అంటే, మేము జపాన్ దేశం మొత్తం ఎవడ పనుల్లో పెట్టుకోండి, ఎవడ పనాడు చేసుకుంటాం అన్నారు. మరి అబ్బా ఏం చెప్పినరా, సింపుల్ ఒక్క లైన్. ఆ అమ్మాయి మళ్ళీ హిందీలో మాట్లాడతాయి, మన దేశంలో సెటిల్ అయిందట దేశానికి. జపాన్లో లాంగ్ లైఫ్ హ్యాపీనెస్, వృద్ధులు ఎక్కువ ఉంటారు కదా, అక్కడ ఎక్కువ మంది ఉంటారు కదా. ఎందుకంత అంటే అసలు మేము పనులని మా పని మేమే చేసుకుంటామంట. ఏమో చేసుకోవాలి, నీకు ఆరోగ్యం రావాలంటే ఏం చేయాలా, ఎవడి పని ఆడి చేసుకోవాలా. నా బిడ్డకు కూడా చెప్తా, యోగా జిమ్ జాక్ ఎందుకే, నా బట్టలు ఉతికి నీకు అయ్యిపోతాయన్నీ, ఇవన్నీ అవసరం లేదు. మాబు స్టిక్ వచ్చి అది మనకు పొల పెడుతుంది, కింద గుడ్డ పెట్టుకొని తుడిస్తే ఒళ్ళు కొవ్వు అంతే అట్టంటే అట్ట కరిగిపోద్ది. అవునా కాదా? ఎవడి పని నా పని నేను చేసుకుని, నా పని నేను చేయను కాబట్టి ఇట్టున్నా. ఒరే నీళ్ళు తీసిరా, ఒరే ట్యాబ్లెట్ తీసిరా, ఒరే దినకాని తిరిగాడా అని తిట్టి ఇది లావు అవుతుంది. నా పని నేను చేసుకుంటే 6 ప్యాక్ నేను. ఏమంటారా? ఎవరికి బొజ్జుంటే వాళ్ళు చూసుకోండి, ఎవడి పని చేసుకోవట్లేదని. మన పని మనం చేసుకుంటే అది ఇంటర్వ్యూలు ఎంత బాగా చెప్తే నాకు ఆశ్చర్యం. మా దేశం మొత్తంలో కూడా పని వాళ్ళు అనేవాళ్ళు ఉండరు. చైనాలో సంపన్నులు ఎవరు ఉన్నారంటే, ఎవడు ఉద్యోగం చేయడండి చైనా వాళ్ళు. ఎవడు ఉద్యోగం, ఏదో ఒక ఇన్నోవేషన్ చిన్నది పెట్టుకుంటే వాడికి సబ్ కాంట్రాక్ట్ వీటికి ఇది ఆ మెటీరియల్, కొబ్బరి పీస్ ఒకటి అందిస్తాడు, కొబ్బరి టెంకలు ఒకటి అందిస్తాడు, కొబ్బరి అల్లు ఒకటి అందిస్తే ఏదో ఒకటి చేస్తాడు. కానీ ఒకటి కింద అయితే వాళ్ళు చైనా, మీకు తెలుసా ఇప్పుడు ఆఫ్రికా కాంటినెంట్స్లో 90%, 99 అనుకుంటా, 99 కంట్రీస్కి అంతకి ఫైనాన్స్ చేసింది చైనానేనంట. ఎనీ టైం ఎవడప్పు కొట్టుకుపోయినా చైనా దేశం కాదు, ఆఫ్రికా ఖండం అంతా చైనాదే. ఎచ్చుల మారి అమెరికాకు కూడా చైనాయే డబ్బులు ఇచ్చింది, చైనా జపాన్లే డబ్బులు ఇచ్చారు. ఎందుకు ఇస్తున్నారు సార్? ప్రతి వాడు పని చేస్తున్నాడు కాబట్టి. క్రిస్టియానిటీలో దరిద్రం వస్తుంది, మీసాలు వస్తాయి. సెంట్ ఎందుకా నీకు, సెంటు అంత కంపు కొట్టే బతికేందుకా నీకు, సెంట్ ఎందుకురా? 2 సార్లు కష్టపడితే స్నానం చేయాలనిపిస్తుంది, డొల్లి సెంటు కొట్టుకొని వస్తుంటే ఏం సుఖం నీ అమ్మ, మీకు ఎదుగా సెంట్లు అంత అవసరమా? కష్టపడినోడికి పండబుద్ధి అవుద్దా? 2 సార్లు స్నానం చేస్తే అమ్మ రాత్రులు నిద్ర రావట్లేదు, ఏం పని చేస్తే అవ్వలేదు. పని చేస్తే కష్టం చేసిన వాడికి రాళ్ల మీద ఇసుక మీద కూడా పండుకుంటారట. పని చేయాల, నిద్ర ఎందుకు రాదురా? ఎరా పిశాసి, వీడు కరెక్ట్గా బండి నుంచి 4 గంటలకు పండుతాడు ఈ దయ్యంలాగా. 4 గంటలకు బండి 6 గంటలకు వచ్చి లేపితే లేచి ఇక రాత్రులు పండడం. అట్ట చూడమాకరా, నీ ముచ్చటే చెప్తున్నా, ఎదురుగుండా చెప్తా. ఎప్పుడు పడుకోవాలి అప్పుడు పడుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను సార్, మనం బైబిల్ ఉట్టే గీతలు పెట్టుకోవడానికి కాదు. క్రైస్తవులందరూ చూడండి, వింటురమ్మా, అవసరానికి పని చేస్తే లేబర్ బుద్ధులయ్యి వాడు ఇవాళ జోబు నిండితే రేపు పని చేయడు. మీకు ఎవరికన్నా లాటరీ వస్తే పని చేస్తారా? 100 కోట్లు వస్తే ఎర్ర భరత్చంద్ర మొత్తం ఇల్లు KFC పక్కన పెట్టుకుంటాడు. ఇక పనేం పని? మనం నమ్మే బైబిల్, మనం దేవుడిని నమ్ముతుంటే ఆ దేవుడు సర్వ సమృద్ధి గల తోటలో పెట్టి ఆయన పని చేయమని చెప్పాడు సార్. నిజమైన క్రైస్తవుడు ఉంటే కడుపు కోసం కాదు, మనిషి అన్నందుకు పని చేయాలి. పని చేయకుండా అన్నం తినకూడదు. ముత్తయ్య గారు, వయసు అయిన వాళ్ళకి అన్నం పెట్టకూడదు, పని చేసుకోమని చెప్పాలా. మీ జనరేషన్లో మీ చుట్టాలు పానగళ్ళంతా పోరంబోకులే ఉన్నారు, ప్రతి వాడిని పని చేయమని మనమే చెప్పాలి. ఈ చెప్పే స్థాయి రావాలంటే ఒక క్రైస్తవుడికి సంఘంలో అందరూ పని చేస్తే ఇల్లు బాగుపడుతుంది, చర్చ్ బాగుపడుతుంది. ఎందుకు పని చేయట్లేదు? తిండి దొరుకుతుంది కనుక. తిండికి ఆశపడి తృప్తి పడినోడు వాడెవడో లేబర్ బుద్ధులోడు. అర్థమైందా? ఈరోజు భోజనం వచ్చింది, ఇక పని వద్దనుకున్నవాడు ఎవడు? లేబర్ బుద్ధులు సార్. లేబర్కి చూడండి, ఇవాళ 1000 రూపాయలు 2000 వచ్చినాయి అనుకున్నాడు, రేపు పనికి వస్తాడా? తింటూ తాగుతూ ఉంటాడు, తప్పితే ఏం చేయడు. నిజానికి దేవుని బిడ్డలారా, సంపన్నులైన వాళ్ళందరినీ కూడా చూడండి, బైబిల్ని చూడండి, బయట చూడండి, పెద్ద పెద్ద బిలియనీర్స్ ఎవ్వరు కూడా వాళ్ళు ఏం చేస్తారట? ఆకలికి పని చేయట్లే. వాళ్ళు మనుషులు, వాళ్ళకున్న జ్ఞానాన్ని, వాళ్ళ శక్తిని అంతా ఉపయోగించి వాళ్ళు సంపన్నులు అవుతున్నారు, పని చేసి సంపన్నులు అవుతున్నారు. తిండికి చేయకూడదు కనుక బలం ఎవడికి కావాలంట? పని చేసేవాడికి బలం కావాలి. కూర్చున్నోడికి బలం ఏంటి?
ఏదైనా తోటలో దాని కాపుగా ఆయమని పని చెప్పాడు. అంటే ఒక బలము దేనికి ఉపయోగపడుతుందంటే శరీర సంబంధమైన శ్రమ చేయడానికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా పని చేయాలి సార్. మళ్ళీ చెప్తాను, గోల్డెన్ రూల్గా రాసుకోండి. కడుపు కోసం పనిచేస్తే ఆడికి లేబర్ బుద్ధి. మనిషి అన్నవాడు కాబట్టి పని చేయాలి. నీకు భోజనానికి అవసరం చేయొద్దు, ఖచ్చితంగా మనిషి కనుక పనిచేసి తీరాలి. ఆంధ్రాలో చూడండి, వాళ్ళు ఎందుకు సంపన్నులు అవుతున్నారు? వాళ్ళు హైదరాబాద్ వచ్చి ఎందుకు ఆక్రమిస్తున్నారు? నేను ఒక హోటల్కి పోయినప్పుడు 2000లోనూ నా ఫ్రెండ్ ఒక ఆయన కిషన్ అని కాంట్రాక్ట్ ఉంటే వాళ్ళ కొడుకుని గుంటూరు చైతన్యం నారాయణ ఏదో అందులో అక్కడ చేర్చాను. అది 2099 నాకు గుర్తు, 2000 అనుకుంటా. మేమిద్దరం కలిసి అప్పుడు వెళ్ళినాం. వెళ్తే నారాయణ చైతన్యంలో జరిపించిన తర్వాత అక్కడ సింధూరి హోటల్ అని ఒక హోటల్ ఉంది. ఆ హోటల్లో మేము ఉంటే ఆ హోటల్ పక్కన ఒక కాంప్లెక్స్ 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఒక ఆడ ఉందో చూస్తే అర్థమవుతుంది కదా, సంపన్న కుటుంబం, మంచిగా అన్నీ ఉన్నాయని. ఆమె ఏం చేస్తుంది తెలుసా? పప్పలు అమ్ముతుంది అక్కడ. ఆ హోటల్కి కావాల్సిన బ్రష్లు, పేస్ట్లు ఇవన్నీ తన ఇంటిలో. మనకే 2 అంతస్తుల బిల్డింగ్ ఉంటే బ్రష్ చేసుకొని 10 గంటలకు బయటకు వస్తాం. మా సోమవారం మొక్కలారా ఏంది అది? ఆమెకి నాకు అనిపించింది కదా, ఈమె డబ్బు కోసం పని చేయట్లేదు, పని చేయాలని వాళ్ళని డబ్బును సమకూర్చరు, వెల్త్ని క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ సంపన్నులుగా మారుతున్నారు. ఎవడు కడుపు కోసం పనిచేసేవాడు కాదండి. మనిషి అన్నాక దేవుడు తనకిచ్చిన తలాంతుల్ని, తన కష్టాన్ని నమ్ముకొని పని చేస్తూనే ఉండాలి. మొన్న రీసెంట్గా 2 years బ్యాక్ నేను సింగపూర్ పోతే ఓ ముసలాయన వచ్చాడు. క్యాబ్ బుక్ చేస్తే ఎంత ఏజ్ అంటే 76 అన్నాడు. నేనన్నా, ఏమి సార్ నీ పిల్లలు, మనం అంటాం కదా ముసలాడు ఏమైనా కష్టపడుతుంటే వీడి పిల్లలు ఎంత దున్నపోతులు ఉన్నాడే, ముసలా పెద్దోళ్ళు కష్టపడుతున్నారంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఏం సార్ పిల్లలు ఎవరు లేరా అంటే, ఎందుకు లేరు? ఒకడు ఆర్మీలో ఉన్నాడు అంటాడు, ఒకడు బిజినెస్ అంటాడు, ఇక్కడ. మరి నువ్వే ఎందుకంటే తిరుగుతున్నావు అంటే, ఇంటికాడ ఏం చేయాలి, నేను నాకు ఓపికన్నంతసేపు నేను నా పని చేసి నా డబ్బులు నేను తింటా అని చెప్పాను. ఓపికన్నంతసేపు. అందుకని డానియల్ సార్ని ఇంకో పని చేయమని చెప్తున్నా నేను. ఈ ముక్క 5 ఏళ్ళ నుంచి చెప్తున్నా. సార్ క్రైస్తవులు కలిగిన వాడితో తృప్తిగా ఉండండి అని నాకు చెప్తాడు. కలిగిన వాడితో తృప్తి అయింది. ఒకడు ఎన్ని రకాలుగా పని చేస్తున్నారు. మళ్ళీ 5 ఏళ్ళకి మళ్ళీ చేద్దామని అవకాశం ఉండదు, బలం ఉండదు. ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాలుగా పనిచేయాలి. నీ పని దేవుని సన్నిధికి, సంఘానికి ఆటంకం లేనంతసేపు మనం పనిచేస్తూనే ఉండాలి. కనుక మొదటిగా బలం దేనికంటే పనిచేయడానికి బలం అవసరం. ఎందుకు పనిచేయాలి? మనిషి అన్నందుకు పని చేయాలి, కానీ అన్నం కోసం పనిచేయదు. సామెతల గ్రంథంలో ఉంది కదా, ఒకని కష్టము వాని కడుపు ఆకలి వాడిని తొందర పెడితే వాడు ఏ పనైనా చేస్తాడు. కడుపు నిండిన వాడు తేనె పట్టును తొక్కేస్తాడు, అది లేబర్. కడుపు నిండిన వాడు కూడా ఇంకా సంపదను సృష్టించడానికి పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అయ్యా, ఇప్పుడు మన అంబానీ వాళ్ళు కానీ, అదానీ వాళ్ళు కానీ, వాళ్ళ పిల్లలందరూ పనిచేస్తారు. పని చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకి? పైసలకు పనిచేస్తున్నారు వాళ్ళు? పని చేయకూడదే. ఏదైనా తోటలో కూడా ఆదాముని పని చేయమని చెప్పినప్పుడు ఆయనకి ఏదైనా అవసరమని పని చేయాలి. పండ్లు ఏ వస్తున్నాయి, ఆహారానికి ఇబ్బంది లేదు, ఉండటానికి ఇల్లుకి అవసరం లేదు, ఏమీ లేకపోయినా పని చేయమన్నాడు. కనుక ముఖ్యంగా క్రైస్తవులారా, దయాకర్ నీ కొడుకు 16 వచ్చిన 18 ఏళ్ళ కాడి 10 రూపాయలు సంపాదించకపోతే ఇంట్లోంచి ఎల్లగొట్టాలి. ఎల్లగొట్టమంటే ఎల్లగొట్టలేక వంగబెట్టి పని చేయించాలా. నీ వల్ల ఏం పని? మా వాడికి పని రాదు, ఓన్లీ ఇంగ్లీష్ వచ్చంటే ఇంగ్లీష్ ఏం కొరుకుతుంటా. పని చేయాలా, అమ్మా నాన్నకి సుఖపడాలా, నాన్నకి ఏమైనా ఉపయోగపడాలా. ఆయన ఇల్లు అంతా గడుపుతుంటే నువ్వు కొత్తిమీర తెచ్చినట్టే. ఏదన్నా ఒక పని చెయ్యాలా. ఈ ఎదవలు బరిలాగా తింటారు బేకరీలో పడి, శనివారం రాగానే ఇంటికి ఫోన్ కొడతారు. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారని ఎవడన్నా ఆలోచిస్తారా? ఏరా నువ్వు మీ తాతకు ఫోన్ చేసావా? చేశాడు ఎదవా. మీ తాత డబ్బులు వేసి నాకు పెడతాడు, మళ్ళీ అది సంగతి నీకు తెలియదు. అమ్మ కాడ దొబ్బి, నాన్న కాడ దొబ్బి, పిన్ని కాడ దొబ్బి, తాత కాడ దొబ్బి. అబ్బా, రిలయన్స్కి ఎన్ని బిజినెస్లు ఉన్నాయి, వీడికి అన్ని ఉన్న బిజినెస్లు. ఏందా ఎందుకురా? అయ్యా క్రైస్తవులారా, పురుషులారా, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఇంటి వారిని సంరక్షించలేకపోతే అవిశ్వాసి కన్నా చెడ్డాడు. భార్య సంపాదిస్తే సంపాదించనండి, భార్యకు 1000 కోట్లు ఉంటున్నాయి. మగోడికి ఎదవైనందుకు, మగోడైనందుకు ఇంటిని సంరక్షించాల.
అలాంటి మంచి ఒక టీచింగ్ ఎక్కడ ఉండాలంటే దేవుని సంఘంలోనే ఉండాలి. వాడు ఫస్ట్ తినాలి. టీనేజ్లో ఉన్నప్పుడు తినపోతే భార్యను ఏం పోషిస్తాం? పెళ్ళి అయ్యాక సెట్ అవుతాడన్న కాన్సెప్ట్ మనకు ఉండకూడదు. సెట్ అయినోడికే పెళ్ళి, సెట్ అయినోడికే పెళ్ళి. వాడి భోజనం వాడు చేయలేని పెళ్ళోడితో. చాలామంది అబ్బాయి ఏం చేస్తాడ, వాళ్ళ నాన్నగారు అమ్మగారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి. ఏంది ఈడేదాడు? వాళ్ళు దోశ దొబ్బుతాడా? ఏం చేస్తాడు ఈడు? వాళ్ళకి 2 అంతస్తుల బిల్డింగ్ ఉందండి, కారు ఉందండి. వీడికి ఏముంది? ఈ టైర్ మీద పెంటతో సమానం. వీడికి ఏమి లేదు అక్కడ. వీడికి ఏముంది చెప్పరాయా? నువ్వు ఇచ్చేది ఎవరికి ఇస్తున్నావు? బంగ్లాకి ఇస్తున్నావా? పిల్లని కారుకి ఇస్తున్నావా? ఎవరికి ఇస్తున్నావు? ఎవరికి ఇస్తున్నావు? వాడికి కదా. వాడికాడ ఏముంది? ఆడికో మొలతాడు తప్పితే ఏమి లేదు. ఏదామండి ఆడికి ఏది కా వాడు. మనకి బైబిల్ ప్రకారం క్రైస్తవుడైన వాడికి ఏముండాలా? వాడు కాలు మీద నిలబడి భార్యను పోషించే సామర్థ్యం. ఈ జానిగాడికి ఏం పోషించాలనుకోవట్లా. వాళ్ళ తాతను కూడా పోషిద్దామని సంపాదిస్తున్నాడు వీడు. ఎందుకే నువ్వు తిను, భార్యకు పెట్టగలితే సరి. ఊరందరినీ పోషించాలి, మా ఇంటి వారిని మా పితరులందరినీ పోషించాక నువ్వేమన్నా మన్నాన్ని గురిపెత్తావు ఏందిరా? నీకెందుక? ఎవరి దాడే చూసుకోవాలి. అవునా కదా సార్? కనుక బలం అనేది ఎట్లా వస్తుందంటే, ఒకటి శారీరక బలం ఉంటుంది, రెండోది బుద్ధి బలం ఉంటుంది, మూడోది ఆత్మ బలం ఉంటుంది. శారీరక బలం ఎట్లా వస్తుందంటే, బలమైన ఆహారం తింటే బలం వస్తుంది. తిన్నోడు బలాన్ని ఖర్చు పెట్టలేకపోతే బొజ్జు వస్తుంది. అంతేగా. రోజు డాక్టర్ గారు చెప్తుంటే నేను చూస్తుంటేగా వీడియోలు, క్యాలరీస్ ఎన్ని తింటున్నావు, ఎన్ని పోతున్నాయి అంటాడు. మనకు తినేదే లెక్క కానీ పోయేది లెక్కలేదు. అసలు ఏం పోతున్నాయి? పోదామన్నా పోనెత్తలేదు. ఎవరన్నా పిలిచి అడ్డేపిస్తాం. వాడికి పని చెప్పడమే మనం క్యాలరీని అడ్డాపిట్టు ఉండడం. ఒరే రారా అంటే వచ్చేవాళ్ళు ఉండే. ఆహా, నా మాట ఎంతమంది వింటున్నారు అనుకోద్దు, నా మాటకి నాకు ఎన్ని జబ్బులు వస్తున్నాయి అనుకోవాలి మనం. అన్నీ తెలిసి నేను ఎట్లాగైతే కదలకుండా కూర్చున్నాను, క్రైస్తవ సమాజం కూడా అన్ని వాక్యాలు తెలిసి ఏదీ పాటించట్లే. అల్టిమేట్గా మంచం మీద పడినప్పుడే అయ్యో నేను నడవకపోతేనే అనుకుంటాం. మన ఇల్లు చెడిపోయినప్పుడు, గూడు రేగినప్పుడు అయ్యో నేను ఉపదేశాన్ని ఎట్లు తృణీకరించింది అంటారు. సరే, ఈ రోజు నుంచి అయినా మనం పాటించాలి. కనుక మళ్ళీ చెప్తున్న శరీర సంబంధమైన బలం ఎందుకంటే అవసరానికి పని కాదు, మనిషి అయినందుకు పని చేయాలి. అందరూ పని చేయాలి. మీరు దేశాన్ని ఉద్ధరించకపోయిన పర్వాలేదు, మీ భోజనం మీరు తినండి, మీ ఇంటి వారిని మీరు సంరక్షించండి. ఇది బేసిక్గా క్రైస్తవుడు చేయాల్సిన పని. రెండో మాట చూద్దాం. రెండో మాట లూకా సువార్త 1వ అధ్యాయం 80వ వచనం చదువుమా. లాస్ట్ ఉంటుంది చూడు. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యంలో నుండెను. చాలు. ఒక పిల్లోడికి ఏమంటారు, పాలు, సెర్లాక్, మంచి మంచి విటమిన్లు, నెయ్యి, పెరుగు, పప్పు అంతా ఎంత మంచిదో. ఎవరికి బలము? శిశువు. ఆత్మబలం అంటే బాగా మీసాలు గడ్డాచిన ముసలోడికి అనుకోకండి. శిశువు దగ్గర నుంచి ఆత్మబలం అవసరం సచేదాకా. ఎవరికి అవసరం సార్? ఏజ్ నుంచి. ఇప్పుడు రాజు ఉన్నాడు అనుకోండి, వాడికే కాదు, ఆడి పిల్లల కానుంచి పెద్దల వరకు. చిన్న పిల్లోడు కాంచి, ఇక్కడ రాసింది బాలుడు అని కూడా అనలా అమ్మా. శిశువు ఎదిగి ఆత్మబలము పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యంలో. అంటే ఒక మనిషికి దేవుడు ఏర్పాటు చేసిన పర్పస్ వాళ్ళలో నెరవేరాలంటే వాడికి ఆత్మబలం అవసరం. ఎంత ప్యాకులు చేసినా ఆత్మబలం లేనిదే పర్పస్ అనేది లైఫ్లో నెరవేర్చబడదు. అది ఫుల్ఫిల్ అవ్వాలంటే మనిషికి ఆత్మబలం అవసరం. యేసు ప్రభు, నేను తండ్రి పని మీద ఉన్నాను, ఆయన చిత్తము నెరవేర్చుటే నాకు ఆహారం పానం అని చెప్పి ఆయన చెప్పిందే చేస్తున్నాను, చెప్పింది చేసి దేవుని నామానికి మహింపరిచానంటే ఎలా సాధ్యమైంది? ఇవన్నీ ఆత్మబలము చేతనే. ఎందుకండి గలిలయలోకి వచ్చినప్పుడు ఆయన ఆత్మబలం, ఫాస్టింగ్ తర్వాత ఆత్మబలం వస్తుంది. ఆత్మబలం ఎట్లా వస్తుందబ్బా? ప్రార్థనలో వస్తుంది, సన్నిధిలో వస్తుంది, ముఖ్యంగా ఉపవాసంలో ఉన్నప్పుడు వస్తుంది.
ఫాస్టింగ్ తర్వాత ఆయన ఆత్మ బలము చేత గలిలయలో సంచరించాడట. ఎందుకని? ప్రతి విధమైన శోధన జయించుటకు మనకి ఆత్మబలం అవసరం. మనం ఎంత సిక్స్ ప్యాక్ అయినా ప్రతి దాంట్లో పడుతున్నాం అనుకోండి, వీక్ దేంట్లో ఆత్మబలం లేదు, శరీర బలం ఉంది. నువ్వు జాబ్ చేస్తున్నావు, 2 జాబులు చేస్తున్నావు, 2 చేతులతో సంపాదిస్తున్నావు, పెద్ద ఇల్లు కట్టావు, కారు కట్టావు, అన్నీ కొట్టావు, కానీ ఆత్మలో వీక్ అయిపోతున్నావు. అంటే ఏంటి? నీకు ఆత్మ సంబంధమైన బలం లేదు. ఒకడు బక్కగా ఉన్నా, ఏమున్నా, దీనిని పట్టుకొని నడిచిన స్ట్రాంగ్ వెళ్ళి దేవుని చిత్తాన్ని 100% నెరవేరుస్తూ దుష్టుని ఎదిరించగలుగుతున్నాడు అనుకోండి, వానికి ఏముంది? ఆత్మబలం ఉంది. ఈ ఆత్మబలం ఎట్లా వస్తుంది? దేవుని సన్నిధిలో నిలిచిన వాడికి ఆత్మబలం వస్తుంది. ఉట్టిగా నిలుచుకొని ఆడిమొహం, ఆడిచీర, ఏడు జాకెట్ చూసేవాడికి రాదు. దేవుని కొరకు ఎదురు చూడాలి. ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? ఫంక్షన్లో నేను పోతాను కదా సార్, మొన్న గృహప్రవేశం పోయినా, మా అత్తమ్మ బిడ్డది. ఏమో ఏందా ₹1,00,00,000 అంటే లెక్కలేదు, ₹1,20,00,000 అంటుండే ఇల్లు, అపార్ట్మెంటు ఆ బోడుప్పల్లో. ఏమో కోటే, ఒకప్పుడు 1,00,000 అంటే నాకు 1,00,000కి లేదు, ఇప్పుడు 1,00,00,000 కూడా లెక్క లేకుండా పోయింది. పోయి ఆడకొచ్చి, ఒరేయ్ మా అత్తమ్మ బిడ్డ, నువ్వు రిబ్బన్ కట్ చేద్దరా, నువ్వు ఒక రూమ్ చేయి, ఆడ ఒక రూమ్ చేయి. నేను రిబ్బన్ కట్ చేస్తా రాలేదమ్మ, పెడితే తినిపోతాను అని చెప్పిన. నాకేం అవసరం నీ రిబ్బను, నువ్వు ఇల్లు ఎవరితో కట్ చేయించుకో, నేను రాకపోతే ఎవరితో చేయించుకుందువు. ఇప్పుడు నువ్వు అన్నావని నేను ఎందుకు వస్తా? నువ్వు పాస్టర్ కాదా అందా, నేను మా ఊరికే కానీ మీ ఇంటికి కాదని చెప్పిన. నన్ను ప్రశ్నలు అందరి ముందు, పాస్టర్ కాదా? అవునా, మా ఊరికి పాస్టర్, మా చర్చికి పాస్టర్, నీకెవడు పాస్టర్? మీ పాస్టర్ ఆడితే చెప్పుకోను, అయితే చెప్పుకో. కనీసం పాదనాన చేయమంది, నేను ఏది చేయను, నువ్వు నీకు 10 రూపాయలు ఇట్టేస్తా, అట్ట తింటా, నేను దొబ్బుతా, ఇంతే. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, శోధన జయించాలన్నోడికి ఏం కావాలా? ఆత్మబలం ఉండాలి. ప్రతిదానికి కొంతమంది మైకిస్తే పడిపోతారు, పాటిస్తే పడతారు, ఆరాధనిస్తే పడిపోతారు, ప్రసంగిస్తే పడిపోతాడే. అది మనకు అవసరమా లేదా కూడా చూసుకోవాలి. మేము ఎట్ట పాడతామే సంగీతాలు అన్నారా లేదా? మేము ఎక్కడ పడితే అక్కడ దేవుని పాటలు పాడేస్తామా? అయ్యా, మనకు అవసరం లేని కాదు ప్రార్థన చేయండి, చేయొద్దు చిన్న, అది పని చేయదు. మొన్న ఒకడు ఫోన్ చేసి, అన్నయ్య నా బర్త్డే ప్రార్థన చేయన్నాడు. నువ్వు మా మమ్మీతో చేయించుకున్నావు కానీ చేయించుకున్నా, నా భార్యతో చేయించుకున్నా, నీతో వాళ్ళిద్దరు పనికిరాని వాళ్ళు చెప్తున్నావు ఏంటి, నా దగ్గరకు వచ్చినావు అన్న. ఎందుకు వస్తారా ఎంతగానో? పెద్దోళ్ళతో చేయించుకోవడం మంచిదే, ఎవరితోనో ఒకటితో చేయించుకో. ఆడెదవని ఇంకోటి చెప్పడానికి మళ్ళీ ఇంకోటితో పోతున్నావా? ఒక ప్రార్థన పని చేయదా? ఎర్ర భర్త ఆంధ్రాలకు ఉంటుంది అట్లాంటి బుద్ధులు. తెలిసిన నెంబర్లన్నిటికీ ప్రార్థనలు చేస్తారు కదా సార్. ఈ మధ్య కూడా మన వాళ్ళు తెలివితేటలు బర్త్డేలప్పుడు మీరు సంతోషించేటప్పుడు లేవీళ్ళని మరొకంటే మన వాళ్ళు అందరూ పిలిచేటోళ్ళు. ఈ మధ్య ఏం చేస్తున్నారు? ఈడికే వచ్చి ₹10 ఇచ్చి దొబ్బితే అయిపోద్ది. మన సాయంత్రం మన ఎంజాయ్మెంట్లో మటుకి పాస్టర్ రానివ్వకూడదు. ఇవన్నీ మన దగ్గర జరిగినాయి సార్. డానియల్ సార్ జరుగుతలేదా? ఒకప్పుడు అట్లుందా? అసలు లేదు సార్. ఏమవుతుంది అంటే రాను 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 ఆత్మ సంబంధమైన బలాలు తగ్గి ఎక్కడ వీక్నెస్ రాకుండా ఉండాలనుకునే దగ్గర మనం స్ట్రాంగ్ ఉండాల్సిన ప్లేస్లో కూడా వీక్ అయిపోవడం వల్ల దుష్టుడికి అవకాశం వస్తుంది. ఎక్కడ స్ట్రాంగ్ ఉండాలో అక్కడ ఉండాలి. ఇంకోటి బలము దేనికంటే రెసిస్టెన్స్ పవర్. ఇప్పుడు ఉన్నారనుకోండి సార్, మీలో ఎవరికైనా, నాకు 54 వచ్చినాయి, నేను చెప్తున్నా వినండి, రప్పన మీ అందరికి జ్వరం వస్తుంది, నాకు జ్వరం వస్తుంది. ఎవడు ముందులేస్తాడు? ఎవరు ముందులేస్తారు? దాంట్లోనూ నువ్వు తినే ఫుడ్ నేను తినే ఫుడ్ కాదు, నాకు వ్యాధి నిరోధక శక్తి ఉంది. ప్రతి వాడికి శోధన వచ్చినా గుర్తుపట్టే శక్తి ఉంటే వాడికి ఆత్మబలం ఉన్నట్టు. ఇట్టబడిని అట్ట లేచిననుకోండి, రప్పున బుద్ధి జ్ఞానం ఉన్నట్టు. అట్నే ఉన్నాడు ఒక పందిలాగా దొరులుతున్నట్టు. అవునా కదా? సెన్సెస్ అంటారు. సెన్సెస్ అనేవి ఎక్కడున్నాయి? సెన్సార్లు ఏళ్ళలేవు, మనకే పెట్టాడు దేవుడు. అట్ట చూసి గుర్తుపట్టగలగాలి. హై టెక్నాలజీ అంటావు కదా, టెక్నాలజీ అంతా మన కాడ ఉందయ్యా, దేవుడు పెట్టాడు మనకి. చూసి గుర్తుపట్టాలి. గుర్తుపట్టినప్పుడే జాగ్రత్త పడాలి. లేకపోతే టచ్ అయినప్పుడన్నా వాతావరణం చూసి ముసలోళ్ళు గొడుగు పట్టుకెళ్తారు, కుర్రోళ్ళు చినుకులు పడ్డాక గొడుగు తీస్తారు, దున్నపో తడిసి వచ్చి ముక్కు వేసుకొని పడుకొని బడి మానేస్తాడు, చూమంటారు. ముక్కు వెనక పీక్కుంటే ఆడి బెడ్షీట్ దొరుకుతుంది, ఖర్చీపు కాదు, అంత చీస్తారు ఎదవలు. ఎందుకని? తడిసింది గిన్ని నీళ్ళు, వచ్చేది ఇన్ని నీళ్ళు వస్తున్నాయి ముక్కులోంచి. ఏడ నుంచి వస్తున్నాయి? పనికిరాని అంత ఉందన్నమాట లోపట. కనుక బలము దేనికి అంటే నెంబర్ 1 పని చేయటానికి.
బలము దేనికంటే దుష్టుని ఎదిరించటకు. అది కూడా రెసిస్టెంట్ పవర్ మనలోనే ఉండాలి. నా గురించి నేను ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటాను. ఎందుకంటే అసలు వేరే వాళ్ళ బిల్లులు, మెడికల్ బిల్లు చూస్తే నా బిల్లు ఎంత, ఎవడైనా సిక్ అయినా నేను త్వరగా లేచేది ఎంత స్పీడ్గా రికవరీ ఉంటుంది నాకు. మొన్న విశాఖపట్నం పోయిన క్లాస్ చెప్తున్నా, నాకు సడన్గా నీరసం వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు. అందరూ యాక్టింగ్ అనుకుంటారు, కొంతమంది హెచ్చులు అనుకుంటారు. బ్రేక్ టైంలో నాకు అట్లా కళ్ళు తిరిగిపోయినాయి. ఎప్పుడో చెప్పిన ఆయన ఎవరు ఆశీష్ అని చెప్పారు, ఈడ నుంచి చిన్న మెదడుకి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉంటుందని చెప్పారు. అది మళ్ళా చాలా రోజులకి మళ్ళీ వచ్చింది. అమ్మో, నేను వెంటనే రాజేష్కి ఫోన్ చేసి, రాజేష్ నేను రాలేనురా బాబు, నేను రూమ్ తలుపు కూడా కొట్టద్దన్న, డిస్టర్బ్ చేయద్దు, నాకు అట్లా అయిపోతుంది అని చెప్పి నేను 11 గంటలకు పడకేస్తే పగలు నేను 3:30 4 గంటలు వేసిన. నేను సోయి లేకుండా పడుకో. అంటే బలహీనత అట్లా వచ్చేసిన ఈవినింగ్ ఒక బ్లాక్ కాఫీ తాగి మళ్ళా రెడీ. ఇక్కడే ఒకసారి సెమినార్ అవుతుంటే ప్రభాకర్ గుర్తుందా, సెలైన్ పెట్టిండు, సాయంత్రం క్లాస్కి వెళ్ళిపోయినా నేను. అంటే ఏంటి, లోపల రెసిస్టెన్స్ పవర్ ఉంటే బయట నుంచి వచ్చే శోధన కానీ బలహీనతను కానీ అట్టే జయించగలుగుతాం. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మన లోపల మనమే చెప్తాం, ముందు చూపు ఉన్నోడు గొడుగు పట్టుకెళ్తాడు, ముందు చూపు లేనోడు చినుకుపడినప్పుడు స్టార్ట్ చేస్తాడు, ఏమీ లేనోడు తడిసి వచ్చి జబ్బు పడతారు. ఆత్మ సంబంధంగా కూడా మనం దేవుని సన్నిధిలో ఆశ్రయిస్తే 3 రకాలు ఉంటాడు. ముందు చూపు ఉన్నోడు ఉంటాడు. మనము చీకట్లో ఉన్న వారం కాదు. ఎందుకని, అపవాది తంత్రములు ఎరుగకుంటకు వాడి నెక్స్ట్ స్ట్రాటజీ. ఇప్పుడు నీకు తెలివితేటలు బాగుంటే మీ అత్త ఏముంటుందని గుర్తుపెట్టేయాలి. అంటే అంత నాలెడ్జ్ రావాలని నేను కోరుకోవట్లేదులే, కానీ అంటే అట్లా తెలిస్తే ఉంది, ఎత్తుకు పై ఎత్తులేసి కూడా పోతారు. ఇది కాదు, శోధన జయించుటకు శక్తి కావాలంటే ఏ విధమైన శోధనలు వస్తే దేనికి, వర్షం వస్తే గొడుగు, ఎండ వస్తే ఇంకోటి, ప్రయాణంలో హెల్మెట్లు అన్నట్ల అన్ని రకాల ఆత్మ సంబంధమైనవి మనం సమకూర్చుకొని పెట్టుకోవాలి, వాటి నుంచి తప్పించుకోవడం కొరకే. అంతేగాని హెల్మెట్ తీసుకొని ఆడి మొహానికి వేసి కొడతాం ఎందుకు, అది మనకి. గొడుగు తీసుకొని అంటు పొడిచేస్తాం ఎందుకు, అది మనకి. ప్రతీది కూడా మనల్ని, మన కుటుంబాన్ని కాపాడుకోవడానికే వాడాలి. సో నెంబర్ 1 ఏంటంటే, శారీరక శ్రమ చేయటానికే బలం అవసరం. రెండోది, దుష్టుని ఎదిరించడానికి శక్తి పొందడానికి బలం అవసరం. ఎవరి నుంచి, మళ్ళీ చెప్తున్న, శిశువు కానించి పెద్దోడు వరకు కూడా అవసరం. శిశువు బలము నొంది అని పెట్టిన మాట, గలిలయకు వచ్చేపాటికి 30 సంవత్సరాలకైనా మళ్ళా బలముతోని బయటికి వచ్చాడు. అంటే బలం చిన్నప్పటి నుంచి ఆత్మబలం పెద్ద అయ్యే వరకు కూడా అవసరం అన్నమాట. ఇకపోతే దుష్టుని జయించుటకు బలం ఎలా కావాలి అంటే, మన బైబిల్లో ఉంది కదా, ఇక్కడ దావీదు గురించి, సమూయేలు మొదటి గ్రంథం 17:33 చదువుమా, 33-34. సౌలు ఈ ఫిలిస్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించితిని. చాలండి. ఒక బాలుడు 17 ఏళ్ళ వాడి బలం, ఒక సింహం బలం ఒకటే ఉంటుందా సార్? ఎలుగుబంటి ఒకటే ఉంటుందా? కానీ జయం ఎవరికి వచ్చింది? ఈయన ఇప్పుడు చెప్తున్నాడు శత్రువు మీద జయం గురించి. సౌలు రాజుగారు చెప్తాడు, నీకు బలం సరిపోదురా అంటే, నా కెపాసిటీ, నా శరీరాన్ని, నా ముఖాన్ని చూసి నువ్వు చెప్పమాక, వాడు 6 ప్యాక్ని బట్టి బలం అనమాక. ఇక్కడ బలం ఏంటంటే, దేవుని బలమును ఆత్మబలం పొందుకొని నేను శక్తిని పొందుకొని ఈ 17 ఏళ్ళలోని సింహాన్ని చీల్చిన, 17 ఏళ్ళలోని ఎలుకబంటిని చీల్చిన. ఇప్పుడు అదే బలము చేత ఈ ఫిలిస్తీని కూడా చంపేస్తాను చెప్తున్నాడు. అంటే నీ కెపాసిటీ, మళ్ళీ చెప్తున్నా సార్, మన ముందున్న శోధన, మన ముందున్నటువంటి అపాయం, మన ముందున్న ప్రమాదాల గురించి మనకు ఎట్లా రావాలంటే ప్రీవియస్ గుర్తు రావాలి. నేను నా పేమెంట్లు అన్నిటికీ అలాగే చూస్తాను. ఎవడు ముందు చేసిన పేమెంట్లు అన్నీ గుర్తుంటాయిగా, పలానా టైంలో దేవుడు ఆశ్చర్యకరంగా సహాయం చేశాడు. ఇప్పుడు కూడా నేను ఎవరికి చెప్పిన అదే టైంలో చేశాను.
పోయినసారి చేసినావు, ఇప్పుడు చేసినావు ఎన్ని చేస్తావు, ఇన్ని ఉన్నాయి, ఇప్పుడు కూడా చేస్తాడు అని నమ్ముతాయి. ఈయన ఏం చెప్పాడు? ఫిలిస్తీన్ని చూడంగానే, గొలియాతును చూడంగానే ఏమనిపించింది? ఎలుగుబంటి గుర్తొచ్చింది, సింహం. అరే మీకు కూడా ఏం గుర్తు రావాలి? ఏదైనా సమస్య వచ్చినా, ఏది రాసినా గతంలో చేసింది గుర్తొస్తే ఇందులో కూడా దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు మనకి. అదొక కృతజ్ఞత కలిగినటువంటి భావం. ఎందుకంటే 78వ కీర్తనలో మీరు చదవండి, నేను ఐగుప్తులో చేసిన కార్యాలను మర్చిపోయినావు రా అన్నాడు. సోయాను క్షేత్రంలో మీకు చేసిన ఎన్ని మంది మర్చిపోయారంటాడు. అసలు కంప్లైంట్ ఏంటి దేవుని బిడ్డల మీద అంటే దేవుడు చేసిందే మర్చిపోతారు. ఈయన మర్చిపోలే, అరణ్యంలో నేను ఉన్నప్పుడు ఎట్ట చేసిండు నాకు అనే మాటను జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు సౌలు మీద కాదు, గొలియాతు మీద గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చాడు. కనుక నేనేం చెప్తున్నట్టే, పర్సనల్గా శోధనలో జయించడానికి ఆత్మబలం అవసరం. అవునా కదా? ప్రతి విధమైన శోధనను ఎక్కడన్నారు? యేసు ప్రభు దగ్గర. తర్వాత మందను కాపాడడానికి ఆత్మబలం అవసరం. అయ్యా నీ కుటుంబం కానీ సంఘము కానీ అది మంచిగా ఉండాలంటే ఆత్మబలం అవసరం. మందలోంచి ఒక గొర్రె పోకుండా దావీదు ద్వారా దేవుడు కాపాడాడని. ఆ తర్వాత దేశాన్ని బాగు చేయడానికి కూడా ఆత్మబలం అవసరం. ఇశ్రాయేల్ అందరూ ఉన్నారయ్యా, మొత్తం తమాషా చూస్తారు, కానీ ఒక్కడిని జయిస్తే ఫిలిస్తీన్ని జయించినట్లే. దేశాన్ని కాపాడగలిగే శక్తిని మనకిచ్చేది ఎవరంట? ఆత్మబలం కలిగిన వాడి ద్వారా దేవుడు ఆ కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. నెంబర్ 1, పర్సనల్గా శోధన జయించి ఆత్మబలం చేత బయటకు వచ్చినాడు యేసు ప్రభు. మందను కాపాడినవాడు, దేవుని బలము చేత మందని కాపాడినవాడు దావీదు. అలాగే దేశానికి ముప్పు వస్తే కూడా కాపాడింది ఎవరు? దావీదే. ఎలా? గొలియాతును చంపి కాపాడాడు. కనుక ఈ రోజున మీ అందరికీ చెప్తున్నా, మీ పర్సనల్గా మీరు జయం పొందాలన్నా, మీ కుటుంబం సంఘంలో కూడా శోధన నుంచి జయంలో బయటికి రావాలన్నా, దేశానికి కూడా మనం పనికొచ్చేలాగా ఉండాలన్నా సరే, అది దేవుణ్ణి ఆశ్రయిస్తే వచ్చే బలమే పనికొస్తుంది. కానీ ఫరో దగ్గర నుంచి వచ్చిన బలం పనిచేయదు. అది మనకి అది అవమానకరం. అందుకనే రాజులు నమ్ముకోవద్దు, గుర్రాలు నమ్ముకోవద్దు, రథములు నమ్ముకోవద్దు, యెహోవాను ఆశ్రయించువాడు అని చెప్పారు. ఎందుకని ఇవన్నీ కూడా మనుషులు ఎదుట యెహోవాను ఆశ్రయించేవాడికి. అంటే అన్నీ ఉన్నా అందరి దగ్గర మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవుడిని ఆశ్రయించాలి. కనుక నెంబర్ 1 చెప్తున్నాను కదా, ఈ రోజున బలవంతులై ఉండండి అంటే ఏం బలం అయి ఉండాలా? మనకి శారీరక బలం ఉండాలి. ఆ పని ఎందుకంటే నీకు అప్పచెప్పిన పని చేయటానికి. అలాగనే ఆత్మ సంబంధం చూస్తే హెబ్రీ పత్రికలు రాశారు, కాలమును బట్టి చూస్తే మీరు బోధకుల వలె ఉండవలసింది ఇప్పుడు కూడా ఎవరు చెప్పలేకపోతున్నారండి. ఎందుకు చెప్పలేకపోతున్నారంటే వాళ్ళకి బలం అనేది, బలమైన ఆహారం తింటే బలం వస్తుంది. రెండవదిగా ఆ ఆహారం వల్ల రెసిస్టెన్స్ పవర్, మనకి వ్యాధి నిరోధక శక్తి రావాలి. రెండవ దుష్టుని ఎదిరించడానికి కూడా శక్తి రావాలి. ఇలాంటి శక్తి ఎలా వస్తుంది అంటే కృప ద్వారా బలం పొందుకుంటాం, దేవుని సన్నిధిని వెతుకుట ద్వారా బలం కొనుక్కుంటాం, యెహోవా కొరకు ఎదురు చూస్తే కూడా బలం పొందుకుంటాం. మనం కృపను నమ్ముదాం, తర్వాత సన్నిధిని నమ్ముదాం, దేవుణ్ణి ఆశ్రయిద్దాం. ఆ తర్వాత ఆయన కొరకు నూతన బలం అంటే ఏంటి? ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతూ ఉంటుంది, చెమటలు బట్టి పోతూనే ఉంటుంది. మళ్ళీ క్యాలరీస్ మళ్ళీ రావాలంటే ఏంటి? మళ్ళీ ఆయన వైపు చూస్తేనే బలం వస్తే నువ్వు పర్సనల్గా జయం పొందు, ఫ్యామిలీలో లైఫ్లో మంచిగా ఉండాలి, సంఘంలో మంచిగా ఉండాలి, దేశానికి కూడా పనికొచ్చేంత ఆత్మబలం మనలో కలిగి ఉండాలి. ఎందుకంటే బైబిల్ రాసిందిగా ఎవడైనా ఒక్కడుంటే చాలా దేశాన్ని బాగు చేస్తానండి. ఒక్కడు కూడా లేనట్టు నా ఒక్కళ్ళు మనం ఉండడానికి, ఆ మనం ఉండడానికి ఏం చేయాలంట? ఉదయం నేను అనుకున్నాం కదా, సెల్ఫ్ డిసిప్లిన్ ఫస్ట్ మనకి వచ్చేయాలి, తర్వాత ఇంట్లోకి రావాలి, సంఘంలోకి రావాలి, ఆ తర్వాత దేశానికి పనికొచ్చేయాలి. కనుక మనకి దేవుడు బలము ధరింపజేయవాడు ఆయనే. దేనికి బలం అంటే నిన్ను శోధన జయించటకు బలం, నీ సంఘానికి ఇంటిని సంరక్షించుకునేంత బలం, నిన్నే దేశానికే పనికొచ్చే అంతగా ఆశీర్వదించేంత బలాన్ని దేవుడు ఇస్తాడు. కనుక బలం ఎవరికి అవసరం అంటే మళ్ళీ చెప్తున్నా, శిశువు కానించి ఎదిగిన పెద్దోడు దాకా కూడా అందరికీ బలం అవసరం. కనుక సంగమా, మీరు నేను బలం పొందుకోవాలని ఎవరి గురించి మళ్ళీ చెప్తున్నారు? సమస్త జ్ఞానమందు, సమస్త ఐశ్వర్యమందు, ఏ కృపావరం లేనివాడికి కూడా బలం కావాలని. ఎందుకు కావాలంటే ఒకసారి సొంతంగా పడుతుండు, ఒకడు ఫ్యామిలీ లైఫ్లో ఫెయిల్ అయిపోతున్నాడు, ఒకడు దేశానికి సంఘానికి కూడా దేనికి పని చేయట్లేదు, ఆడు మంచిగానే ఉంటాడు, ఎవరికి ఉపయోగం అబ్బా? ఒకడు మంచిగా హెల్త్ బాగా ఉండి ఇంట్లో వాళ్ళందరూ జబ్బు పడుతున్నారు అనుకోండి, ఏం సుఖం సార్? వాడు బాగుంటారు, ఇంట్లో వాళ్ళు కూడా
బాగుండాలి. అట్లనే మనం బాగుండాలి, సంఘం బాగుండాలి, దేశం కూడా బాగుండాలి. ఈ అన్నిటికీ రావాలంటే కృపను నమ్ముదాం. దేవుడు మనకి కృప ద్వారా బలం వస్తుంది. రెండోది, సన్నిధిలో బలం వస్తుంది. ఆశ్రయిస్తే బలం వస్తుంది. ఎదురు చూస్తే నూతన బలం వస్తుంది. ఈ బలం దేనికంట? పని చేయడానికి బలం, దుష్టుని ఎదిరించడానికి బలము. అలాగనే దుష్టుని ఎదిరించితే పర్సనల్ లైఫ్లో ఎదిరించాలి, కుటుంబము సంఘములో ఎదిరించి దుష్టుని మీద జయం రావాలి. ఆ తర్వాత దేశానికి పనికొచ్చేంత జయం మనకి రావాలి. ఈ బలమును నమ్మింది ఎవరి జీవితంలో చూపించండి? యేసు ప్రభు శిశువు కానించి పరిచర్య వరకు కూడా ఆత్మబలం గురించి అక్కడ రాయబడింది. మనకు కూడా ఆత్మబలం అవసరం. శారీరక బలం ఎంతైనా పర్వాలేదు, ఆత్మబలం అంతకంటే అవసరం. ఆ బలాన్ని పొందుకొని ఇంకొక 6 నెలలు ఉంది సార్, జూన్ అయిపోవచ్చింది. ఎక్కడైతే పడ్డారో ఒకసారి రివ్యూ చేసుకొని ఈ 6 నెలలు పడకుండా మనం ఉండాలి. ఫ్యామిలీ లైఫ్లో ఏదైతే లోపం ఉందో ఈ 6 నెలల్లో లోపం ఉండకుండా చూసుకోవాలి. సంఘానికి దేనికి నువ్వు పనికి రాకుండా ఉన్నావో ఇప్పుడు పనికొచ్చేవాడిగా ఉండాలి. ఎందుకంటే ఓనేసిము గురించి ఏమని చెప్పింది? మునుపు వీడు నిష్ప్రయోజనమైనటువంటి సంఘ సభ్యుడే, ఇప్పుడు పనికొచ్చేవాడు అన్నది. అంటే ఇప్పుడు దేనికి పనికిరాను కూడా ఇప్పుడు అన్న పనికి రావాలి. నువ్వు దేనికి పనికొచ్చావు సంఘానికని ఆలోచన చేయండి. నువ్వు దేనికి పనికొచ్చావు కుటుంబానికని ఆలోచన చేయండి. తిండి పడితే పనికొచ్చావా? ఒకటి మంచిగా పెంచుతున్నావా? బాగా డిసిప్లిన్ ఎక్కువ ఉంది, కడుపు మాడుస్తున్నావా? 2 బాధ్యతలు మనయే కదా. ఫుడ్ పెట్టాల్సిన బాధ్యత మందే, డిసిప్లిన్లు పెంచాల్సిన బాధ్యత. సంఘంలో మనం సభ్యులుగా ఉన్నామంటే సంఘానికి ఏం ఉపయోగం అవుతుంది? ఎక్కడ లోపం ఉందో తెలుసుకొని ఈ 6 నెలల్లో అయినా సరే వాటిలోంచి బయటికి వస్తే మనకే శోధన చేయించి మనం మంచిగా ఉంటాం, కుటుంబానికి దీవెనగా ఉంటాం, సంఘానికి దేశానికి కూడా దేవుడు మనల్ని దీవెనగా మారుస్తాడు. కనుక దేవుణ్ణి ఆశ్రయిద్దాం, కృపను నమ్ముదాం, ఆయన సన్నిధిలో నిలిచి ఉందాం. ఆ తర్వాత ఆయన కొరకు ఎదురు చూస్తే బలం పొందుకొని జయించు వారిగా మనం ఉందాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన